తెలివిగల కప్ప. ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవికాలం వచ్చేసరికి బావులు, చెరువులు, కాలువలు బాగా ఎండిపోయాయి. సుద్ది, బుద్ది అనే 2 కప్పలు నీటి కోసం వెతుకుతూ బయలుదేరాయి. చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది. సుద్ది అనే కప్ప గబగబా బావి దగ్గరికి వెళ్లి గట్టుపై నిలబడి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండి సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆనందాన్ని ఆపుకోలేక బుద్ది అనే రెండో కప్పను పిలిచింది. చూడు మిత్రమా, ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో. బుద్ది అనే రెండో కప్ప కూడా బావి వద్దకు వెళ్లి తొంగి చూసింది. నిజమే మిత్రమా, ఈ వేసవి కాలం మాత్రం ఈ నీళ్లున్న బావి ఇదొక్కటేనేమో అనిపిస్తుంది అన్నది బుద్ది. మనం బ్రతికినంత కాలం మనకి నీటి లోటు ఉండదు, పద లోపలికి దూకేద్దాం ఆత్రంగా అంది సుద్ది అనే కప్ప. బుద్ది అనే కప్ప ఆలోచనలు పడింది. మిత్రమా, నాకెందుకు ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది. ఏమిటి మిత్రమా, ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు, కోపంగా అంది సుద్ది. నువ్వు చెప్పు మిత్రమా, బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి, లోపలికి దూకేస్తాం, కానీ ఈ నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయో నమ్మకం నీకేమైనా? ఏడాది ఈ బావి ఎండిపోతుంది, అప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఆలోచించావా అంది బుద్ధి. దానికంత ఆలోచన ఏముంది, మళ్ళీ నీటి కోసం ఇలాగే వెతుకుదామంది. తప్పకుండా బయలుదేరచ్చు, కానీ నీరు ఎండిపోయిన తర్వాత ఇంత లోతులో ఉన్న బావిలో నుండి మనం ఏ విధంగా పైకి రాగలం చెప్పు మిత్రమా అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్ధి. అప్పుడు అర్థమైంది సుద్దికి. మిత్రమా, నీ దూరపు ఆలోచనలకు ధన్యవాదాలు, నీలాంటి మంచి మిత్రుడు దొరకట నా అదృష్టం అంది సుద్ది.